ఈరోజు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 2 ఎమ్మెల్సీ పోస్టుల పైన, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్స్ పైన, వాళ్ళు ఎవరంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఇంకో అతను మీర్ అలీ ఖాన్, ఇది సియాసత్ ఎడిటర్ అనమాట. వాళ్ళిద్దరి నామినేషన్స్ను ప్రస్తుతం స్టే చేసిందంట. సో ఇది వీళ్ళు బేసిక్గా ఈ దాసోజు శ్రావణ్ కుమార్ గారు అండ్ సత్యనారాయణ గారు వీళ్ళు రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు. ఇంకో అతను సోషల్ సర్వీస్ ఏం లేదు అని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారంట. హైకోర్టు దాన్ని క్రాస్ చేస్తే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళిద్దరి పైన కూడా స్టే వల్ల ఎందుకు స్టే ఇచ్చిందంటే, యాక్చువల్గా ఈ పోస్టులు అనేటివి వీళ్ళు ఏమిటికి దీనికి ఏది ఈ పోస్టులు ఎవరైతే గవర్నరు ఈ నామినేటెడ్ చేస్తారో అండర్ గవర్నర్స్ కోటా, ఈ ఎమ్మెల్సీ పోస్టులు ఎవరైతే నామినేటెడ్ చేస్తారో వీళ్ళు ఎవరున్నారు, ఒక రచయిత అయి ఉండాలి, సైన్స్, ఆర్ట్స్ అండ్ సోషల్ సర్వీసు. అవి రెండు వీళ్ళకేం లేవు. ఎందుకంటే కోదండరామ్ గారు మనందరికీ తెలిసిన విషయమే. అతను ఏళ్ల తరబడి జాబ్ చేశారు. తర్వాత జేఏసీగా చైర్మన్ ఉన్నారు. పొలిటికల్ తెలంగాణ అజిటేషన్స్లో జేఏసీ చైర్మన్ ఉన్నారు. తర్వాత అతను రాజకీయ పార్టీ పెట్టారు. అంటే ఈజ్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ ఈజ్ ఏ పొలిటికల్ పర్సన్. ఇతను ఎడిటర్ అంటే ఏదో అది వ్యాపార రీతంగా చేసేటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళేం సోషల్ సర్వీస్ ఏం చేయలేదు ఇదనమాట. కాబట్టి ఆ గ్రౌండ్స్ పైన వీళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. సుప్రీంకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. తర్వాత తదుపరి విచారణ కోసము సెప్టెంబర్ 17th కని వేసిందనమాట. అయితే దీంట్లో ప్రధానంగా సుప్రీంకోర్టు ఏం చెప్పదలుచుకుందంటే, గవర్నర్కు స్వేచ్ఛ లేకుండా గవర్నరు అతను ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ పైన ఏ దాంట్లో అతను నామినేట్ చేయాలా యాజ్ ఎమ్మెల్సీగా అనేది అతని యొక్క స్వేచ్ఛను ఈ పొలిటికల్ పార్టీస్, అంటే గవర్నమెంట్ రూలింగ్ పార్టీ వాళ్ళు ఇంటర్ఫీర్ అయిపోయి వీళ్ళకి నచ్చిన పేర్లను వాళ్ళు గవర్నర్ కోట కింద వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే అనమాట. ఇప్పుడు దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు సెప్టెంబర్ 17th పడింది కదా, 17/2025. అయితే దీంట్లో ఇప్పుడు క్లియర్గా గైడ్లైన్స్ అనేవి వస్తాయి. ఇంతవరకు ఏం లేవు. సో ఇప్పుడు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇస్తుంది అనమాట. ఈ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇదే అంట ఏమైపోతుందంటే అది దాడి జరుగుతుందనమాట. ఎవరిని ఏదైనా కూడా అయితే వాళ్ళు నచ్చినట్లు పని చేయనీరు అనమాట రాజకీయ నాయకులు. అట్లాంటి దురదృష్టవశాత్తులో మనం వ్యవస్థలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు స్టే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకు అవి నామినేషన్లు చెల్లవంట. అంటే వీళ్ళవి రద్దు ఉంటాయి. తదుపరి విచారణ ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అది ఆ రోజు తెలుస్తుంది అనమాట. సో దీంట్లో కూడా ఓకే, అది సుప్రీంకోర్టు కేసు ఉంది, అది ఓకే. దీన్ని వేరే మార్గాలుగా దాన్ని డైల్యూట్ చేయడానికి గవర్నమెంట్కి అన్ని ఐడియాలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అయితే అవంతా టైం టేకింగ్ పనులు అంటారు. ప్రస్తుతం అయితే వాళ్ళ నామినేషన్స్ పైన స్టే ఇచ్చేసింది. అది వాళ్ళు నామినేషన్గా వాళ్ళు ఎమ్మెల్సీగా రద్దు అయిపోయినట్టే. ఎందుకంటే నామినేషన్స్ పైన స్టే ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా రద్దు అయిపోద్ది అనమాట.